Hi, today we are going to learn about some tricky sums of linear equations in one variable. Let us get into it. First sum 4x minus 7 is equal to 3 into x plus 3. చదివేటప్పుడే అక్కడ ఇచ్చిన వాల్యూస్ని ఇచ్చిన సమ్ని కరెక్ట్గా చదివితే మనం ఈజీగా రాయగలం. సో ఫస్ట్ ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్. 4x minus 7 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 3 ఇంటూ అని ఆల్రెడీ చదివేటప్పుడే చదువుకున్నాం కాబట్టి ఇట్ బికమ్స్ మల్టిప్లికేషన్. సో 3 ఇంటూ ఎక్స్ ప్లస్ 3 ఇంటూ 2. 4x minus 7 is equal to 3x plus 6. ఆర్హెచ్ఎస్లో ఉన్న టర్మ్స్ అన్నిటినీ ఎల్హెచ్ఎస్ వైపుకి మూవ్ చేసి దానిని ఈక్వేట్ చేసిన తర్వాత ఎక్స్ టర్మ్స్ ఏవేవి ఉన్నాయో వాటిని ఒకవైపు, కాన్స్టెంట్ టర్మ్స్ ఏవేవి ఉన్నాయో వాటిని ఒకవైపు నీట్గా ఆ ఎక్స్ప్రెషన్ని రాసుకున్న తర్వాత దానిని జీరోకి ఈక్వేట్ చేయాలి. ఈక్వేట్ చేసిన తర్వాత ఎక్స్ టర్మ్స్లో ఏ అర్థమెటిక్ ఆపరేషన్ పర్ఫామ్ అవుతుందో చూసుకొని అది ప్లస్సా మైనస్సా అని పర్ఫెక్ట్గా చూసుకున్న తర్వాత ఆ యొక్క అర్థమెటిక్ ఆపరేషన్ని పర్ఫామ్ చేసి ఎక్స్ వాల్యూని రాయాలి. కాన్స్టెంట్ విషయంలో కూడా అలానే -7 - 6 ఇట్ బికమ్స్ -13. ఎక్స్ -13 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ -13 ఎల్హెచ్ఎస్ సైడ్ ఉంది. మనకి ఇక్కడ ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఆర్హెచ్ఎస్ సైడ్కి మూవ్ చేస్తే ఇట్ బికమ్స్ +13. సెకండ్ సమ్ చదవటం ఫస్ట్ వెరీ ఇంపార్టెంట్. సో చదువుదాం. 5 ఇంటూ ఎక్స్ మైనస్ 1 -2 ఇంటూ 2x - 3 ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ ఎక్స్ ప్లస్ 1. సో ఇక్కడ మనం చదివేటప్పుడే ఇంటూ అని చదువుకున్నాం కాబట్టి వాటిని నీట్గా మల్టిప్లై చేసుకుందాం. 5x - 5 -4x + 6 ఈజ్ ఈక్వల్ టు 3x + 3. ఇప్పుడు ఎల్హెచ్ఎస్ టర్మ్స్లో ఎక్స్ టర్మ్స్ అన్నీ సింగిల్గా ఉన్నాయా లేదా 2 టర్మ్స్ ఉన్నాయా చెక్ చేసుకోవాలి. 2 టర్మ్స్ ఉంటే దానికి సంబంధించిన అర్థమెటిక్ ఆపరేషన్ని పర్ఫామ్ చేసిన తరువాతనే మనం ఎల్హెచ్ఎస్ సైడ్ ఉన్న వాల్యూస్ని నీట్గా అర్థం చేసుకుంటాం కాబట్టి ఆర్హెచ్ఎస్లో ఉన్న వాల్యూస్ని మూవ్ చేసుకోగలం. సో ఇక్కడ అలా చేసినట్లయితే 5x - 4x x అండ్ -5 + 6 ఇట్ బికమ్స్ 1. సో ఇక్కడ మనకి ఎల్హెచ్ఎస్ అండ్ ఆర్హెచ్ఎస్ రెండింటిలో సింప్లిఫై చేసాం కాబట్టి x + 1 ఈజ్ ఈక్వల్ టు 3x + 3. ఎక్స్ టర్మ్స్ని ఒక సైడ్కి, కాన్స్టెంట్స్ని ఒక సైడ్కి, దట్ మీన్స్ ఆర్హెచ్ఎస్ నుంచి ఎల్హెచ్ఎస్కి మూవ్ చేసిన తర్వాతనే మనం ఆర్థమెటిక్ ఆపరేషన్ని పర్ఫామ్ చేస్తాం. సో ఇక్కడ -2x ఈజ్ ఈక్వల్ టు +2. ఇక్కడ మల్టిప్లై చేస్తున్న ఎక్స్ అట్ సైడ్కి వెళ్తే ఇట్ బికమ్స్ డివైడెడ్. సో ఎక్స్ వాల్యూ ఇస్ -1.